హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా అంతా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాము. క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం, అలాగే 2 స్పూన్స్ పుట్నాల పొడి అన్నమాట, పప్పుల పొడి వేసుకొని ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిద్దాము. ఇప్పుడు మూత తీసేసి కొత్తిమీర చల్లేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకున్నా స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, క్యాప్సికమ్ ఫ్రై రెడీ అన్నమాట. ఇది చపాతీలోకి, రైస్లోకి, సైడ్ డిష్ పప్పు, రసం, సాంబార్లోకి, పప్పుచారులోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.